హలో ఆల్, వెల్కమ్ టు డైల్ న్యూస్. సో ఈరోజు మన ముందు నట్టి కుమార్ గారు ఉన్నారు. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మాట్లాడి అడ్రస్ చేద్దాం. హాయ్ సార్. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ విష్ణుప్రియ గారి ఇష్యూ ఏదైతే ఉందో దాని గురించి చాలామంది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సోషల్ యాక్టివిస్టులు కానీ లేకపోతే ఇలా మీలాంటి పెద్దలు కానీ చాలామంది రియాక్ట్ అవుతున్నారు దీని మీద. సో మీ సైడ్ నుంచి మీరేం చెప్పాలి? ఇప్పుడు నేను ఒక్క మాట అంట, బిగ్ బాస్ అనే ఒక సంస్థ వచ్చి ఆడపిల్లలనే కాదు, సినిమా ఇండస్ట్రీనే కాదు, మొత్తం టోటల్గా పాడు చేసేసింది. అంటే నేను పాడు చేసిందంటే వాళ్ళకు ఒక సెలబ్రిటీ హోదా ఇచ్చి, పనికొచ్చిన వాళ్ళు పనికిరాని వాళ్ళు సెలబ్రిటీ హోదా ఇచ్చి బిగ్ బాస్ అనే ఒక సంస్థ మొత్తం టోటల్గా అంటే వేరే విధంగా చెప్పకూడదు కానీ మొత్తం అంటే ఒక కల్చర్ని దెబ్బతీసింది. ఆ కల్చర్ని దెబ్బతీసేస్తే దానికి బిగ్ బాస్లోకి వస్తున్నారు. బిగ్ బాస్లోకి వచ్చి ఒక్కొక్కరు ఒక విధంగా, ఒక్కొక్కరు బిగ్ బాస్లోకి వస్తే వాళ్ళ పెద్ద సెలబ్రిటీ, మేము కోట్లు సంపాదించవచ్చు అని ఒక డిఫరెంట్, కొంతమంది బ్లాక్మెయిలింగ్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఇంకోటి అవ్వచ్చు, కొంతమంది ఇంకోటి అవ్వచ్చు. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరో అంటున్నారు, విష్ణుప్రియ అంటున్నారు, బిగ్ న్యూస్ పెట్టుకుని 399 సబ్స్క్రైబ్ అంటే ఈజ్ ద బిజినెస్ చేసుకుంటున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీ మీద ఒక విలువలు ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. ఒక సినిమాలో పనిచేసే ఆ ఆడపిల్లల మీద కూడా ఒక వాల్యూస్ ఉన్నాయి. ఆ వాల్యూస్ని తీసేస్తున్నారు వీళ్ళు. అంటే బిగ్ బాస్ అనే ఒక సంస్థని ఈ విధంగా తీసుకొచ్చి, అంటే నేనేమన్నానంటే మీరు సెలబ్రిటీలు ఒక ఫస్ట్ సెలబ్రిటీస్ తీసుకొచ్చేవారు. సెలబ్రిటీస్ తర్వాత ఎవరెవరెవరోనూ తీసుకుని వస్తున్నారు. అది నేను తప్పని పట్టట్లేదు. దాన్ని వాడుకోవడం ఉంటుంది. మంచి వాడుకోవచ్చు, చెడు వాడుకోవచ్చు. చాలామంది చెడు వాడుకుంటున్నారు, మంచి వాడుకోవట్లేదు. మంచి వాడితే మన సమాజానికి పనికి వస్తుంది. మంచి వాడితే రేపు ఉదయాన్నే మనం సినిమా ఇండస్ట్రీకి ఒక గర్వంగా చెప్పుకోగలుగుతాం, లేకపోతే మన టీవీ ఇండస్ట్రీకి ఒక గర్వంగా చెప్పుకోగలుగుతాం. అది తీసుకొని వెళ్ళి బిగ్ బాస్లో ఉన్న వాళ్ళు చెడుకు వాడుతున్నారు. అంటే డబ్బు సంపాదన ఎలాగా, నేను ఒక సెలబ్రిటీ అయిపోయాను, మీరు బిగ్ బాస్లో వచ్చినంత మాత్రం సెలబ్రిటీ కాదు, మీరు బిగ్ బాస్లో ఉన్నంత మాత్రం సెలబ్రిటీ కాదు. అది ఫస్ట్ తెలుసుకోగల, ప్రజలు కూడా తెలుసుకోవాలా, ప్రేక్షకులు తెలుసుకోవాలా, అభిమానులు తెలుసుకోవాలా. మీరు ఒక దాంట్లో అయిపోయిన వెంటనే మీరు వాళ్ళని సబ్స్క్రైబులు చేయడం ఏంటి, వాళ్ళవన్నీ మీరు చూడడం ఏంటి, వాళ్ళని మీరు అందరూ కలిపి వాళ్ళని పైకి తీసుకెళ్తున్నారు, హైప్ తీసుకొస్తున్నారు. హైప్ తీసుకొచ్చి వాళ్ళ వల్ల మీరంతా కూడా అంటే మళ్ళీ మీరే కామెంట్స్ పెడుతున్నారు, వీళ్ళని ఇంత చేసాము, ఇలా చేసాము, వీళ్ళు వచ్చి ఇలా చేస్తున్నారు, సమాజం పాడైపోతుంది. సమాజం పాడయ్యే పనికి మీరు ఎందుకు లైక్ చేస్తున్నారు? సమాజానికి ఉపయోగపడే పని చేయాలి, మన రాష్ట్రానికి మంచి పని జరగాలి, మన దేశానికి మంచి మాట జరగాలి. అలాంటప్పుడు ఇప్పుడు ఆమె బిగ్నే వేస్తుంది, ఆమె 399 రూపాయలు తీసుకుంటుంది, ఇవన్నీ మీరు కామెంట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఆడపిల్లల పరువు తీసేస్తుంది. మీరు చెప్పిన ప్రకారం మీరు మాట్లాడుతుంది, నేను చూడలేదు కానీ నేను చెప్పిన ప్రకారం చేస్తుంది. అంటే బిగ్ బాస్లోకి వస్తే మేము సెలబ్రిటీస్, మేమేమైనా చేయొచ్చు అనుకుంటే ఇది కరెక్ట్ కాదు. సినిమా ఇండస్ట్రీకి ఒక విలువలు ఉన్నాయి, వాల్యూస్ ఉన్నాయి. సినిమాలో యాక్ట్ చేసేవాళ్ళు కానీ, సినిమాలో పనిచేసే వాళ్ళు కానీ కష్టపడితే డొక్కాడిని మంచి అంటే ఎందుకంటే పట్టుకుట్టు కోసం పనిచేసుకుంటారు. ఇది కూడా ఇది ఒక ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీలో మనం ఏదో చేసేస్తాము, ఏదో చేస్తాం, నరమంతపు సిరి రావాలి అనుకోవడం తప్పు. నేను మళ్ళా చెప్తున్నాను, దయచేసి ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలు అందరూ అలాంటి వాళ్ళు కాదు. సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలందరూ ఒక పని కోసం, ఒక కసి కోసం, ఒక హీరోయిన్ అవ్వాలని కోసం, ఒక ఆర్టిస్ట్ అవ్వాలని ఒక కసితో పనిచేసిన వాళ్ళే. కనుక ఎవరో ఒక తప్పు చేస్తే అందరూ తప్పు చేసినట్టు కాదు. సినిమా ఇంకోటి కూడా నేను చెప్తున్నాను, బిగ్ బాస్ టీం కూడా ప్లీజ్ రిక్వెస్ట్, మీరు కూడా వాళ్ళ చూడండి, ఎవరు కరెక్టో కాదో చూసుకోండి. మీకు దాంట్లో బిగ్ బాస్ ఈరోజు ఈసారి ఒకప్పుడు సబ్స్క్రైబర్ వేరు, ఇప్పుడు బిగ్ బాస్ వేరు. బిగ్ బాస్ అంటే ఒక బజార్, అంటే ఒక బజార్ అని అయిపోయిందంటే అంటే ఏంటది? ఇప్పుడు ఎవరు చూడట్లేదు. దానికోసం ఒకసారి ఆలోచించుకోండి. మీరు పెట్టిన ఈ అన్నిటి వల్ల సమాజం పాడైపోతుంది, జనాలు పాడైపోతున్నారు, మీకున్న స్టార్డమ్ వాల్యూ పడిపోతుంది. నేను నాగార్జున గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, స్టార్ మావాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మన ఇంట్లో అందరూ ఉన్నారు. కనుక ఒక్కసారి ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయొచ్చా, చేయకూడదా? నారాయణ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మా సినిమా మీద ఇంట్రెస్ట్, మా సినిమా మీద కక్షతో చెప్తారేమో అని అనుకునేవాడిని. కానీ నారాయణ గారు చెప్పింది, సిపిఐ నారాయణ గారు చెప్పింది కరెక్టు. కనుక ఏది ఏమైనా ఇండస్ట్రీ బాగుండాలి, మొత్తం టోటల్గా మన సమాజం బాగుండాలి. ఆడపిల్లల వైపు మనం సెక్యూరిటీ ఉండాలి, భద్రత ఉండాలి. ఆడపిల్లలు కూడా ఆ భద్రత కోసమే మనం ఉండాలి అని మాత్రం అర్థం చేసుకోవాలని నా ఉద్దేశం. అండ్ ఆవిడ ఏదైతే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది 5-6 months బ్యాక్, అందులో కూడా ఒక యాంకర్ అడిగినప్పుడు తను చెప్పిన విషయం ఏంటంటే
నేను ఇంత హాట్గా ఉన్నాను కాబట్టి అందరూ నన్ను చూస్తున్నారు అనే పాయింట్ కూడా ఆవిడ రేస్ చేయడం జరిగింది. నేను ఎందుకనేసి నేను చెప్తున్నాను కదా, ఆర్ట్గా ఉన్నారు లేదా అందంగా ఉన్నారు. అందంగా ఉంటే మ్యారేజ్ చేసుకోండి, అందంగా ఉంటే మీరు ఇంకోటి చేసుకోండి, కానీ తప్పది మీరు చేయడం కూడా చాలా తప్పు. నేను ఒకటే చెప్తున్నాను, ఏది ఏమైనా మీకోసం నేను మాట ఇది ఈ విషయం కోసం మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పడం, కానీ మాట్లాడడం కూడా నాకే సిగ్గేస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.